నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా నుల్లంబంధున నిలచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా ఉద్యంతు శతమాదిత్య ఉద్యంతు శతమిందవ నవీన విదూషాం వాక్యై నశత్యాభ్యంతరం తమః. నూరుగురు సూర్యుడు ఉదయించిన నూరుగురు చంద్రుడు ఉదయించిన అంతస్తమస్సు విడిపోదు. ఒక గురువు గారి బోధనతో లోని చీకటి లోపటి ఉండే చీకటి తొలగిపోతుంది. అలాంటి మంచి గురువులు మీకు. గురువే నడిచే విష్ణువు, గురువే అజ్ఞానపురము కూల్చెడి భవుడు, గురువే సరసిజ భవుడు, గురువే మోక్షపథము నిన్ను కొలిచెదమయ్యా. ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఆయన మాత్రం మాదిరిగా ఉన్నారు. సోపానములెక్కించి ఉన్న చోట నిలిచిపోవు గిరి శిఖరాలు మా ఉపాధ్యాయులు, మట్టి ముద్దనైన మహాగట్టి మనిషిగా మార్చే కష్టజీవులు. అలాంటి మిత్రులు మీరు అదృష్టవంతులు. ఇట్లాంటి పాఠశాలలో చదువుకోవడం. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం, హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం, దీపం దీపం మానితే స్నేహం, ప్రాణాలను అర్పించగలిగితే స్నేహం, కష్టాల నష్టాల కోర్చితే స్నేహం, నిజమైన దీపం మా స్నేహ దీపం, మనసులో దీపం మలిపితే పాపం. దోస్తిని మించింది లేదు లోకాన, రత్నాల కంటే అది మిన్నతో కాన, మిత్రుడే దుఃఖాన్ని పంచుతుంది, స్నేహం అనే నటకు మరుకోని పందిరి వేయకుండా. ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫైనెస్ట్ ఫ్లవర్ ఇన్ ద లైఫ్ గార్డెన్. అలాంటి మంచి మిత్రుడు మీ తెలుగు టీచర్కు చూపెట్టున్నారు. తెలుగు టీచర్ చేస్తారు. తేనెలోను తెలుగు వెలుగు మా ఎదలో నింపును. చాలు, ఈరోజు మీ మొత్తం రాత మార్చేసిపోదాం. అవసరం మార్చుకుంటారా? భారతి నీ వారమంతా సుమా అమ్మా వాణి రావమ్మా, సంగీత సామ్రాజ్య శార్వాణివి, సంగీత సామ్రాజ్య శార్వాణివి, సాహిత్య మాధుర్య స్థలము పైన రాణింపగా, రంగస్థలము పైన రాణింపగా, మము బంగారు దీవెనల కరుణించుమా, మము బంగారు దీవెనల కరుణించుమా. వాణి రావమ్మా భారతి నీ వారమంతా సుమా అమ్మా శ్రీవాణి రావమ్మా. లలిత కళలలోన రసరాణివి, లలిత కళలలోన రసరాణివి, లాస్యాల సస్యాల మాగాణివి, కళలందు ఎనలేని కౌశల్యము, కళలందు ఎనలేని కౌశల్యము, ప్రసాదించి జయమిచ్చి పాలించుమా, ప్రసాదించి జయమిచ్చి పాలించుమా. శ్రీవాణి రావమ్మా భారతి నీ వారమంతా సుమా అమ్మా శ్రీవాణి రావమ్మా. ఒకసారి పాడని చెప్పి ఎగ్జామ్ పెడితే అందరికి 25 తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అందరికి. ఫస్ట్ ఎవరు?
ఇద్దరు ఎట్లుంటారు ఫస్ట్ మరి అందరం ఉండాలి ఫస్ట్. ఆమె ఏమైనా గడ్డి తింటుందా? మనలాగా అన్నం తింటుంది కదా, మనలాగా స్కూల్కి వస్తుంది, మన దగ్గర సేమ్ స్కూలు, సేమ్ ఫీజు, సేమ్ బోర్డు, సేమ్ చాక్ పీస్ అన్నీ సేమ్. ఆమె ఎందుకు టాపు, నువ్వెందుకు టాప్ లేదు? ఈరోజు రాత్రి ఆలోచించు, అమ్మతోడు నేను ఎందుకు టాప్ లేను, ఆమె ఎందుకు టాప్ ఉంది, నేను కూడా టాప్ ఉండాలి, నేను కూడా టాప్ ఉండాలంటే నువ్వు ఆలోచిస్తే, నువ్వు జాగా వింటే వచ్చేస్తుంది. ఈరోజు ఏం చేయాలి తెలుసా? ఒకరోజు ఏం చేయాలి? గీత గీసి ఇక్కడ చదివితే రాయాలి. ఏం రాయాలి? చదివితే. ఏమవుతారు చదివితే? చదివితే ఏమవుతారు? డాక్టర్ అవుతారు. ఇంకా ఏమవుతారు? పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్, ఇంకా కలెక్టర్ అవుతారు, టీచర్ అవుతారు, ఇంకా ఆర్మీ ఉండొచ్చు, ఇంకా లాయర్ కావచ్చు, బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఇంకా డిఓ కావచ్చు, డిఓ, ఎంఈఓ, ఎస్పీ, పోలీస్ ఆఫీసర్, ఇంకా ఐఏఎస్ రాష్ట్రం కలెక్టర్ అంటే ఐపీఎస్, ఎస్పీ, ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్, డిఎస్పీ, సిఐ, ఇంకా ఏం కావచ్చు? అడ్వకేట్ కావచ్చు, చదువుకొని జడ్జి కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా, అన్ని ఉద్యోగాలు చేయొచ్చు. రాయాలి. ఈడ చదవకపోతే ఏమవుతారో రాయాలి. దొంగ. ఇంకా ఏమవుతారు? లేబర్ పని చేసేవారు. ఇంకా చెప్పు. ఫార్మర్, ఇంకా మెకానిక్, ఇంకా హోటల్ పెట్టుకోవచ్చు, చాయ్ వాలా, చాయ్, ఇంకా పానీపూరి, గప్చుపులు, మిర్చి బజ్జీ, ఇంకా ఐస్, చల్లగా తీయగా తీసుకో పిల్లగా, ఐస్ డబ్బా కట్టుకొని ఊరుకోవచ్చు. ఇంకా సోడా, సోడా, నింబో కా సోడా, ఇంకా పల్లి, బడానా పల్లి, పాప్కార్న్, పదికోడు లేతాయి 10 కొత్తిమీర కట్టలు 20కి, అల్లం వెల్లిగడ్డ 100, వడిచేపలు, ఇంకా తడి చెత్త, పొడి చెత్త తీసి, వాటర్ మిలన్ అనుకుంటాను డబ్బా పెట్టుకొని, వాటర్ మిలన్, ఇంకా బిర్యానీ, ఇంకా రండి సార్, రండి మేడం, మీ బ్యాగులకు జిప్పులు పాత ఇనుప సామాన్ కొంటా, పాత ఇనుప సామాన్ కదా, మీ వెంట్రుకలకు బఠానాలు ఇస్తా, వెంట్రుకలకు బఠానాలు, గిన్నెలు బఠాన గిన్నెలు, చక్కెర ఇస్తా, కుడుకలకి గిన్నెలు, ఇంకా కుడుకలకి చక్కెర, చింతేర వరకు మక్కెర పోయి, చింతేర పోయి, చిన్న కూలీ పనికి పోయి, పార పనికి పోయి, ఆహార పథకం పోయి, అన్ని పనులు రాసి నువ్వేమైతావో రాయాలి. ఇట్లా రానికే ఏం చేయాలి? ఇట్లా కానీకే ఇవి కూడా మంచివే, చెడ్డవి కావు. కలెక్టర్కు కూడా మెకానిక్ కావాలి, కలెక్టర్ కూడా చెత్త తీసేటోళ్ళు కావాలి, పని మనుషులు కావాలి, కొత్తిమీర కట్టలు కావాలి, పాత ఇనుప సామాన్ అమ్మేటోళ్ళు వాళ్ళు తీసుకోపోయేటోళ్ళు కావాలి, అటెండర్లు కావాలి. అర్థమైందా? చేస్తే 80,000, అర్థమైందా? 1,00,000 రూపాయలు డెలివరీ చేస్తే 1,00,000 ఉండి, ఇది చూస్తే 500, చూస్తే 1,000 రూపాయలు, 5,000 తీసుకుంటూ కూడా ఉన్నారు. హైదరాబాద్లో డాక్టర్లు 5,000 రూపాయలు ఫీజు అనేది చూసి, జస్ట్ ఇలా చూసి బాగున్నావా, ఈ మందులు వాడుకో, అంతే. ఎన్ని? 5,000. ఈయన పొద్దంతా ఇట్లా పెట్టి మొత్తం ఎండలో తిరిగి పొద్దున్న నాటు వేసి మీద సిమెంట్ పని చేసి ఇనుప పని చేసి సెంట్రింగ్ పని చేసి 500,000. అంత పెద్ద మీదికి వెళ్ళి రంగులేయాలి, రంగులేసి కదా. ఇక్కడ చూస్తే ఆపరేషన్ చేస్తే, గుండె ఆపరేషన్ చేసిన 3 లక్షలు. అర్థమైందా? తీసుకోపోయేటోళ్ళు వేరే. అర్థమైందా? స్టార్ట్ చేసినాం మేము. 6 పగలు
పువ్వు తావి లాంటి నెల వెన్నెల వంటి దంపతులు చాలా రోజుల నుంచి విద్యా సేవ చేస్తున్నటువంటి మహాశైలు. వారికి ఊరికి స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతబడును, గృహదానమొకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమి దానము మహా పుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరగిపోక ఇంచుకైని చిరిగిపోక కూలిపోవక ఎన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి, ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి. అన్నదానం చేస్తే కొద్ది రోజుల గంట సేపట్లో అరిగిపోతుంది. బట్టలు పెడితే బట్టలు ఏడాదిలో మొత్తం చిరిగిపోతాయి. ఇల్లు కూడా కట్టిస్తే పెచ్చులు ఊడిపోతాయి 10 నెలల తర్వాత భూమి దానం చేస్తే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే మనది కాదు, అది మనది వేరే వాడు, మనది కాదు. కానీ ఇది అట్లా కాదు, అరగదు తరగదు కరిగిపోదు కూలిపోదు, పంచినాకు దోస్తుంది పంచగనాకు దోస్తుంది అని చెప్పి చాలా మంది విద్యార్థులకు విద్యా సేవ చేసినటువంటి మహాశయులు ఇరువురు కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు. క్లాస్ రూమ్. దీంట్లో స్టూడెంట్స్, దీంట్లో ఎవరు స్టూడెంట్స్, ఇది టీచర్, ఎవరు లోపల పెట్టేస్తే విజ్ఞాన భారతి స్కూల్, ఇది బయటికి తీస్తే ఇట్లా లోపల ఇది టీచర్. 7th క్లాసా? 7th మీరు 5th వరకేనా? 5th ఎవరు బాగా చదువుతున్నారు? ఒక అబ్బాయి రండి, రాబోయ్ ఈ మధ్యలో ఉన్నా ఇట్లా ఫస్ట్ ఇయరా ఉరుకు పరిగెత్తి వేస్ట్ కాగితాలు మీరు ఆడ పడేసారు రోడ్డు మీద. నేను ఒక్క దగ్గర చేసి ఆడ పెట్టొచ్చిన కాల్ చేసి రాపో, తొందరగా పోయి కాల్చుకో, తొందరగా కాల్చేసి రాపో, ఉరుకు పోయి తొందరగా పో. మాటలు రావా అబ్బాయి? ఎందుకు ఆడ కాల్చినా పోయి ఖాళీ పని చెప్తారు చిన్నగా, ఆ పని చేయడానికి కాదు, అది అవతగా కాల్చిన గ్రామం. ఎవరు కాల్చి వస్తారు? దావా టీచర్ ఇస్తేనేమో మరి ఏమంటాడు, ఏం కావాలి ఇచ్చిన ఇక్కడ మరి ఇక్కడ ఓ ఇగో అటు ఇక్కడ మరి ఏం కావాలి చెప్పు, వేసినవాడు చెప్పు. ఏం కావాలి? ఓన్లీ స్టూడెంట్ ఉన్నారనుకో, టీచర్ లేరనుకో స్కూల్ దండగా కదా. ఓన్లీ స్టూడెంట్ టీచర్ లేరు, ఓన్లీ టీచర్ ఉన్నారు స్టూడెంట్ లేరు, ఓన్లీ టీచర్లే ఉన్నారు స్టూడెంట్లు లేరు అనుకో స్కూల్ దండగా కదా. ఇక పట్టుకో ఏం కావాలి టీచర్కు కూడా, ఇగో ఏం కావాలంటున్నాయన, ఇగో ఇస్తున్నా చూడు, ఇగో తీసుకోపోరా, స్టూడెంట్ కావాలి కదా, ఇగో పో. ఇగో స్టూడెంట్ ఇస్తున్నా తీసుకోపో. నేను 1 2 3 అంట, అప్పుడు కొట్టాలని. ఇగో 1 2 3 అన్నప్పుడు ఇట్లా కొట్టాలి. 1 అటే చూడు, నాదికి చూడకు. 2 3 మళ్ళొకసారి 1 2 2:30 2 3 ఇగో ఇక్కడ కొట్టు. ఇక్కడ 3 నేత్రాలు ఉన్నాయి, ఒక కన్ను, 3వ కన్ను, 2వ కన్ను అనిపిస్తుందా? ఇడిదిక్కున్న కన్ను కొట్టు, ఆడే చూడు. 1 స్టిఫ్గా చెయ్యి స్టిఫ్గా ఇలా పెట్టు. 1 2 3 గుడ్. ఇట్లా పట్టుకోండి, ఇట్లా ఇంకా కొంచెం పైకి. సక్సెస్ అనండి, సక్సెస్. కొంచెం ముందు జరుగు నువ్వు కొంచెం. ఎన్ని వేళ్ళు మీ దిక్కు చూపిస్తున్నాయి? సరే కూర్చోండి, మీరు కూర్చోండి. 2 కలపండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నీ ఇష్టం దేవుని దాచుకో. కుడి చెయ్యి చూడు 3 లోపట బొటనవేలు ఈడ. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి కాదు, అన్నం తినే చెయ్యి, ఎడమ చెయ్యి పెట్టు.